తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని దేవరపల్లి వరకు సుమారు 165 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. హైవే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాలోని ఏదైతే తెల్లారిపల్లి వద్ద స్టార్ట్ అయినటువంటి ఈ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే అటు ఏపీలోని దేవరపల్లి వద్ద అయితే ముగుస్తుంది. దాదాపుగా 165 కిలోమీటర్లకు సంబంధించి ఇప్పటికే అటు ఏదైతే 3,553 కోట్ల రూపాయలతో కూడా దీని నిర్మాణం అయితే చేపట్టారు. దాదాపుగా పనులు మొత్తం పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రహదారి నిర్మాణంలో ఏపీకి వెళ్లే వారికి సుమారుగా 100 కిలోమీటర్లు కలిసి రానుంది. చిన్న చిన్న పనులు మినహా నిర్మాణం మొత్తం పూర్తవడంతో ఇన్నాళ్ళుగా వైరా మండలం సోమవారం నుంచి అనుమతించినటువంటి వాహనాలకు ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా ఖమ్మం రూరల్ మండలం తలంపాడు వద్ద ప్రారంభం నుంచి కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారత్ మాల్ ఎకనామిక్ కారిడార్ పథకం కింద కూడా ఖమ్మం జిల్లా దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం అయితే చేపట్టారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఏదైతే తలంపాడు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి దేవరపల్లి వరకు కూడా 165 కిలోమీటర్ల నిడివితో ఈ నిర్మించగా ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 90 కిలోమీటర్లు, ఏపీలో 75 కిలోమీటర్ల మేర కూడా ఈ రహదారి అయితే ఉంటుంది. దాదాపుగా 2017లో డిపిఆర్ సిద్ధం కాగా 3,573 కోట్ల రూపాయలతో కేంద్రం అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇక 2018 నాటికి భూసేకరణ కూడా పూర్తి చేశారు. ఈ రహదారి నిర్మాణంతో పనులు అడ్డంగా ఎదురైనటువంటి ఎట్టకేలకు కూడా పనులు పూర్తి చేయడంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక హైవే అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. తద్వారా సుమారు 56 కిలోమీటర్లు, అదేవిధంగా సూర్యాపేట నుంచి చూస్తే దాదాపుగా 100 కిలోమీటర్ల దూరం అయితే తగ్గుతుంది. గతంలో సూర్యాపేట నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకోవాలంటే 6 గంటల సమయం పట్టేది. కొత్త హైవేతో కేవలం 5 గంటల్లోనే గమ్యం చేరుకునే వెసులుబాటు కూడా కలిగింది. ఈ కారిడార్ ద్వారా ఏపీలోని 7 జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ఏదైతే కోల్కతా వరకు కూడా నేరుగా అనుసంధానం అవుతుందని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ దేవరపల్లి హైవేకి సంబంధించి గ్రీన్ఫీల్డ్ హైవేపు అనేక ప్రత్యేకతలు అయితే సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా దీన్ని చెప్పుకోవచ్చు. నిర్ణీత ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే ప్రత్యేకంగా ప్రవేశం కల్పిస్తూ ప్రతి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణించిన దూరం ఆధారంగా కూడా టోల్ వసూలు చేసి క్లోజ్ టోలింగ్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భద్రతా కోణంలో ఐదు చోట్ల కూడా అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రతి 2 కిలోమీటర్లకి 360 డిగ్రీల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సోలార్ దీపాలతో పాటు ప్రత్యేకంగా ఏదైతే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఓపెనింగ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అతివేగం, సీట్ బెల్ట్, అదేవిధంగా దీనికి సంబంధించి అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి చెప్తున్నారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే ఉల్లంఘనలు ఏ కెమెరా ద్వారా కూడా గుర్తించే విధంగా నేరుగా చలాన్లు జారీ చేస్తారు. ప్రతి 50 కిలోమీటర్లకు 5 ఎకరాల విస్తీర్ణంలో కూడా హోటళ్లు, అదేవిధంగా పెట్రోల్ బంకులు, వాష్రూమ్లు వంటి సదుపాయాలను కూడా కల్పించే పనులు అయితే పూర్తయ్యాయి. ఇక QR కోడ్ ద్వారా కూడా సమీప పోలీస్ స్టేషన్కి, అదేవిధంగా పెట్రోల్ బంకుల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ హైవే గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రహదారి నిర్మాణం పూర్తి అంటే ఇప్పటికే పాక్షికంగా అనుమతించినప్పటికీ ఇటు ఖమ్మంలోని దంసలాపురం వద్ద ఉంటే ROB వద్ద కొంత రైల్వే పనులు కూడా కొంత కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇవి వస్తే మాత్రం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. దీంతో మాత్రం ప్రయాణికులు దాదాపుగా అటు ఏదైతే విజయవాడ నుంచి వెళ్లకుండా ఇటు నేరుగా కూడా అటు విశాఖపట్నం అటు కాకినాడ పోర్టుకు వెళ్ళడం కూడా ఈ రహదారి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ప్రత్యేకంగా పంట పొలాల ద్వారా కూడా వెళ్తున్నటువంటి ఈ రహదారి ఆహ్లాదంతో పాటు సమయం కూడా ఆదా కావడంతో మాత్రం అటు వాహనదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.